అన్న ఇప్పుడు బిగ్ బాస్ 9లో వచ్చేసి కామనర్స్ని కూడా తీసుకున్నారు కదా. సో అయితే కామనర్స్కి ఒక రూము, ఇక్కడ సెలబ్రిటీకి ఒక రూమ్ ఇచ్చారు. సో ఎందుకు అంటే ఆ విధంగా ఎందుకు డివైడ్ చేశారనుకోవచ్చు, అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్ ఈసారి ఫుల్ డిజాస్టర్ కాబట్టి ఇలాంటి కొద్ది చేస్తే ఏంటంటే చూడాలని ఆతృత ఉంటుంది జనాలకి. ఇదేదో స్క్రిప్ట్ కొద్దిగా ప్లాన్ చేద్దాం, ఇది వర్కౌట్ అయితే కాదని చేశారు, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో లవ్ ట్రాక్ నడుపుతున్నారు, అది వర్కౌట్ కాలేదు. కోడిగుడ్డుతో గొడవ పెట్టారు, అది వర్కౌట్ కాలేదు. ఈ సీజన్ నేను ఎటుపోతుందో తీరట్లేదు. బిగ్ బాస్ ఒప్పుకున్నారు పాపానికి, ఇంకా నాగార్జున గారు కూడా రోజు వచ్చి పోతున్నారు, ఇంకేం చేస్తాం. కానీ ఒకటన్నా వినిపిస్తున్న వార్త ఏంటంటే, ఎంత కామనర్స్ అయినా సరే టీవీలోకి వచ్చినంత మాత్రాన మీరు సెలబ్రిటీ లెవెల్ కాదు, నార్మల్ పీపులే, మాతో ఈక్వల్ కాదు కాబట్టి నీకు ఆ రూమ్ ఇచ్చాము, మేము ఈ రూమ్ తీసుకున్నాము అన్నట్టుగా బయట వార్త నడుస్తుంది. నిజమేనా? ఏంటి బిగ్ బాస్కి పోనంత వరకే కామన్ మ్యాన్స్. అది పల్లవ్ ప్రశాంత్ అయినా ఎవరైనా, అప్పుడు పోయిన పాత సీజన్ పల్లవ్ ప్రశాంత్ అయినా, ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన ఫోటో దిగి ప్రతి ఒక్కరు ఫోటో దిగి, నేను దిగుతాను, నువ్వు దిగుతావు, ఎవరైనా దిగుతారు. ఆయన వచ్చాడంటే ఆయనకి ఎదురే రెస్పెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో పోనంత వరకే. ఇప్పుడు సీజన్ 9లోకి వెళ్ళారు కదా, ఆడు కామన్ మ్యాన్ కదా, ఆడు సెలబ్రిటీ. కానీ ఎందుకన్నా మరి రూమ్స్ ఎందుకు డివైడ్ చేశారు? డివైడ్ అదే కదా, అందులోనే పాయింట్ ఉంది కదా, అలా పెడితేనే చూస్తారు కదా జనాలు. కానీ అంటే వేరే వాళ్ళు ఏమంటారు అంటే, దీన్ని మీరు ఎంత అయినా సరే సెలబ్రిటీ లెవెల్ కాదు, మీ అర్హత అంతా లేదు కాబట్టే మీకు ఇక్కడ రూమ్ ఇచ్చాము అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకంటే వాళ్ళే గొప్పోళ్ళు, ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళే రిచ్ నాకు తెలిసినంత వరకు. లేదు ఆల్రెడీ ఏదో బిగి జబర్దస్త్కి వెళ్ళి ఇందుకెళ్ళి వచ్చారు, కానీ వీళ్ళకంటే వాళ్ళే నీట్గా ఉన్నారు. ఇంకా ఇమ్మనీళ్ళ కంటే డెమెన్ పవన్ ఇంకా అందంగా లేడా, క్యూట్గా లేడా, వాడు డబ్బు ఉన్నాడు అనుకుంటారా, ఈ డబ్బు ఉన్నాడు అనుకుంటారా. అంతే కొన్నిసార్లు ఏంటంటే ఇంకా అంతే. కాబట్టి శ్రీధర్ దుమ్ము దమ్ము అంటది, కానీ కామన్ మ్యాన్స్కి వీళ్ళకి పోటీ పెట్టినా కానీ ఏం లేదండి. ఈసారి లేడీకే కప్పు. ఎవరో నేను చెప్తాను వాళ్ళిద్దరి పేర్లు కూడా. రీతు చౌదరి కన్నా మన జానీ మాస్టర్ కేసు పెట్టింది అమ్మాయి, చెస్టీ కన్నా, ఇద్దరు ఇట్లా రీతు చౌదరి కన్నా చెస్టీ కన్నా కప్పు. మీరు పక్కా ఇది నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగున్నారు, మంచి బట్టలు ఉతుకుతారు, చాకీరే ఊబండ అని అన్నట్టు బట్టలు ఉతుకుతారు, చాలా మంచి పనులు చేస్తారు. రామురాత్రి ఉతికిస్తున్నారు, కానీ ఈసారి కాదు, నెక్స్ట్ సారి వీళ్ళతోటే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంటే ఏదో ఒకటి చేయగలుగుతారు. వాళ్ళు అందమైన వాళ్ళనే కదా ముందు తీసుకొచ్చింది, వాళ్ళు కొద్దిగా కలరింగ్ ఉంటుందని. నాకు తెలిసి రీతు చౌదరి కన్నా షష్ఠి కన్నా ఇద్దరికి ఎవరికొకరు వస్తుంది. వాళ్ళిద్దరు షారీ లాంటి సినిమా రాంగోపాల్ వర్మని పెట్టి తీస్తే మంచిది. అంటే ఇట్లా ఎవరికి కలిసి ఎవరికన్నా ఒకరికి అంటుంది కదా, సో ఎవరు అనుకోవచ్చు ఇద్దరిట్లో ఎవరికి ఒకరికి, అది తర్వాత చెప్తాం. లాస్ట్ ఎపిసోడ్లో చూస్తాం కదా, అప్పుడు ఎవరికి ఎక్కువ వస్తుందో అప్పుడు నేను చెప్తాను, మళ్ళీ వస్తాను. వీళ్ళిద్దరిలో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా? నాకు నచ్చింది ఎవరంటే రీతు చౌదరి.